వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీమతి కందుల మంగమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాయసంపల్లి గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ 1998-99 పూర్వపు విద్యార్థులు ఈ స్కూల్లో చదివినందుకు దాదాపు ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయినందున సో వాళ్ళందరూ ఒక గెట్ టుగెదర్ ప్లాన్ అనేది చేసుకున్నారన్నమాట. సో ఈ స్కూల్ విశిష్టత ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట. ఈ బిల్డింగ్ అనేది చూడండి, అప్పటికి ఇప్పటికీ ఎట్లా ఇప్పుడు కూడా ఇంచు కూడా చుక్క కూడా నీరు కారకుండా అంత స్టాండర్డ్గా కట్టినారు అప్పట్లో. సో ఈ బిల్డింగ్ చూసినారా, రాతి కట్టడం ఉంది. ఇప్పటికి నేను చదివింది కూడా ఇదే స్కూల్లోనే. మా తల్లిదండ్రులతో సహా అంటే ఇప్పుడు 25 ఏళ్ళు ఎవరైతే 25 సంవత్సరాల తర్వాత కంప్లీట్ చేసుకొని ఈరోజు గెట్ దగ్గరకు వచ్చినారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే స్కూల్లో చదివినారనమాట. ఇంకా ఇక్కడ ముందుకు వస్తే ఇట్లా నా దృష్టిలో 100 గుడుల కన్నా ఒక బడి మిన్న. ఎందుకంటే ఈ ఊర్లో ఈ స్కూల్ ఉన్నందుకు గాను ఇప్పటికీ సో ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థాయిని కలిగినారంటే కనుక ఆ ఘనత అంతా అవ్వది కందుల మంగమ్మవ్వ. సో ఏమో వచ్చేసి తనకున్న ఆస్తిని అమ్మి ఇక్కడ ఒక స్కూల్ కట్టించింది. తర్వాత వీళ్ళ కూతురు సో ఈమె లక్షణాలే సేమ్ 10 ఎకరాల భూమిని ఒక హాస్పిటల్ కట్టించి ఇప్పుడు హాస్పిటల్ తర్వాత తల్లి ఏమో వచ్చేసి ఇట్లా మనకు అమ్మగారేమో మనకు స్కూల్ కట్టించినారు. తర్వాత తన కూతురేమో ఇట్లా హాస్పిటల్. అంటే ఒక ఊరిలో ఇద్దరు ఆడవాళ్ళు ఎంత గొప్ప కీర్తిని గణించారో చూడండి. సో అలాంటి గొప్ప ఎవరైనా సరే డబ్బులు సంపాదించుకొని స్టోరేజ్ పెట్టుకునేసి దాన్ని కాపాడుకుంటూ రోగాల పాలు పారిపోయి దాన్ని ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నారు. కానీ ఏదైనా సరే డబ్బులు వచ్చిన తర్వాత మీకేంటంటే ఆ పేరు రావడానికి సో ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శంగా నిలుస్తారు. సో ఇప్పటికి అవ్వ ఎన్ని సంవత్సరాలు అయిందో చనిపోయి, కానీ ఇప్పటి వరకు కూడా మనం ఇంతవరకు మనకు ఎప్పుడు ప్రతి ఫిబ్రవరి 5వ తారీఖున మనం స్కూల్ డే జరుపుకుంటాము. ఈ స్కూల్ డే రోజున ప్రతి సంవత్సరం అవ్వ యొక్క విగ్రహాన్ని మన ఊరంతా ఊరేగిస్తారన్నమాట. ఎందుకంటే సో ఆ రోజు మనకు ఎప్పుడైతే ఈ స్కూల్ డే కట్టించినారో ఫిబ్రవరి 5వ తారీఖున సో ఆ ఫిబ్రవరి 5వ తారీఖున సో మన అవ్వని కూడా గుర్తు చేసుకుంటూ స్కూల్ విద్యార్థులంతా మనకు ఊరంతా ఊరేగింపులాగా ఒక ఉత్సవంలాగా ఒక పండగలాగా చేసుకుంటారు అనమాట. సో తర్వాత నెక్స్ట్ మీకు అక్కడ చూపిస్తాను, అక్కడ రండి. ఇది మన మెయిన్ గేటు. సో చుట్టూ చూసినారా చెట్లు, మంచి వాతావరణంలో ఉంది మా స్కూల్. ఈరోజు నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నా ఈ స్కూల్లో చదివినందుకు గాను. తొంభై 99 బ్యాచ్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. 98-99 బ్యాచ్ వాళ్ళు. సో ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు అప్పట్లో చదివినప్పుడు వీళ్ళు లేరు కాబట్టి నాకు అంత పేర్లు తెలియదు. సార్ మీ పేరు? సార్ నా పేరు మైసూరారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయునిగా ఉన్నాను. ఇక్కడ హెడ్ మాస్టర్ లాగా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైనా గుర్తుపట్టారా సార్ మీరు? నాకు ఇప్పుడు ఏం గుర్తుపట్టేది లేదు, ఎందుకంటే మామూలుగా సైట్ కూడా కొంచెం తగ్గిపోయింది. సో దాదాపు అంటే ఇప్పటికి 25 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయి సో వాళ్ళు కూడా కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత మామూలుగా వయసుతో పాటు శరీరంలో మార్పులు కూడా సహజం. సార్కి 81 సంవత్సరం కూడా సార్ ఎంత ఫిట్గా ఉన్నారా సార్? మీరు సార్? నా పేరు వీరారెడ్డి. నేను 1995 వరకు ఇక్కడ పనిచేసిన. మీ బ్యాచ్ వాళ్ళు అప్పుడు 6వ తరగతిలో ఉన్నారు. నాది సొంతూరు ఈ ఊరే కాబట్టి ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకున్నా, ఈ స్కూల్లోనే టీచర్గా పనిచేసినాను. కాబట్టి నాకు పెద్దవాళ్ళు ఈ బ్యాచ్లో ఉండే స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు గుర్తున్నారు. మాకు బంధువులు ఉన్నారు కాబట్టి మీకు నాకు బంధువులు ఉన్నారు. నా ఈ ఊరి వాళ్ళే కాబట్టి అట్లా పరిచయం ఉన్నారు. పక్కన తలపనూరు, రాజుపాలెం వీళ్ళు కూడా కొంచెం పేరెంట్స్ పేరు చెప్తే నేను గుర్తుపట్టగలను. అట్లా కొంతమంది చాలామంది నేను గుర్తుపట్టగలను. అదే. థ్యాంక్ యూ సార్. మేడం రెండు మాటలు చెప్పండి మేడం వీళ్ళ ఊరి తరగతిలో ఉన్నారు. అప్పుడు మీరు సో మనకేంటంటే 84 నుంచి 90 వీళ్ళు మాత్రం 1 సంవత్సరం ఉన్నారు. మీ బ్యాచ్. బాబాయ్ సార్ ఉన్నప్పుడు నేను ఉన్నా. అప్పుడు తెలుగు అంటే మీకు సార్ గురించి ఒకటి చెప్తానని. ఒక సబ్జెక్ట్ అంటే ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ కవి ఎంత వర్ణించేవాడంటే
అక్కడున్న ఏదో పోయం కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా సరే ఆ క్యారెక్టర్లకి అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. అంటే అది ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ అనే పిచ్చి ఉన్నప్పుడు. సో మనం ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎవరు కనపడమాట, పిల్లలు కూడా కనపడారు, అంత హార్ట్ఫుల్గా చెప్పేవాళ్ళు ఆ సబ్జెక్ట్ అనేది. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాలి అనమాట, ఆ సబ్జెక్ట్లకి అంత ఇన్వాల్వ్ అయిపోయాలి. అంటే సబ్జెక్ట్ అంటే పిచ్చి తెలుగు అంటే నిజంగా సార్ చాలా సంతోషం. అప్పుడు గుర్తించలేకపోయినాం, తర్వాత గుర్తించుకున్నాం సార్. అంటే అంత వయసు కాదు కాబట్టి అప్పుడు మాది. రాఘవ్ సార్ని ఎప్పుడు చూసినా నాకు మెయింటెనెన్సే గుర్తొస్తుంది అప్పట్లో. అంటే అప్పుడు సుమన్ చూసినా సార్ని చూసినా ఇద్దరు ఒకటే. అప్పుడు ఉండే హెయిర్ స్టైల్ అయితే కనుక ఇట్లా ఒక పొర ఇట్లా నాలుగు అంచులు వచ్చేది. అంత బాగున్నాడు సార్. సో మేడం కూడా, శ్రీదేవి మేడం కూడా అట్లా ఉండేది. ఇంకోటి డ్రెస్ స్టైల్ అట్లా ఉన్నది. అక్కడ సార్ దగ్గర కానీ మేడం దగ్గర పోవాలన్నా భయం. ఇంకా శ్రీదేవి మేడం అయితే ఇట్లా గాజులు పైకి పెట్టిందంటే ఇంకా ఆ రోజు మనకు ముడినట్లే. అంత గుర్తుంది మాకు సార్. సార్ అంటే అంత భయం ఉన్నది, అంత భక్తి ఉన్నది. అదే విధంగా చదువులు ఉన్నాయి. ఇప్పట్లో చదువులు అంటే మనకు ఉపాధ్యాయులను బెదిరించేటట్టున్నారు, కానీ అప్పట్లో ఏంటంటే కనుక సార్ వస్తున్నారంటే అంత భయం, అంత వినయంగా బతికేవాళ్ళం అప్పట్లో. సో ఆ క్రమశిక్షణ అనేది మాకు ఇప్పటికీ ఉంది సార్, మీ దయ వల్ల. సంతోషం. నా పూర్తి పేరు వచ్చేసి రాఘవ చంద్రశేఖరరావు. పూర్తి పేరు ఎవరికి తెలీదు, రాఘవ సార్ ఒక్కటే తెలుసు. రాఘవ సార్ అనేది ఒక్కటే తెలుసు. నేను మొట్టమొదటిగా నా గవర్నమెంట్ టీచర్గా లైఫ్ స్టార్ట్ చేసింది ఇదే స్కూల్లోనే. 96 అపాయింట్మెంటు, 2002 వరకు ఇక్కడే పనిచేసినాను. ఇక్కడ పిల్లలు ఎంత భయపెట్టినా ఎంత కొట్టినా కూడా చాలా అనుకువగా ఉండి ఎదురు తిరగకుండా వాళ్ళకు డిసిప్లిన్ నేర్పించడానికి మాకు అవకాశం వచ్చింది. అట్లాగే వాళ్ళు నేర్చుకోగలిగినారు. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా చాలా డీసెంట్గా చదివే పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పోటీపడి చదివేటువంటి పిల్లలు. ఎంత కొట్టినా పేరెంట్స్కి రావడం కానీ గలాట పెట్టుకోవడం కానీ ఆ పరిస్థితి లేదు. ఏమైనా కొట్టినా కూడా సార్ మా పిల్లవాడిని మంచి కోసమే కొట్టినారు అని సర్దుబాటు చేసుకుని పోయేవాళ్ళే, కానీ టీచర్స్ పైకి రివోల్ట్ అంటే ఎదురు తిరగడం లాంటివి లేవు. కాబట్టి సార్ ఆధ్వర్యంలో, సార్ మాకు నాయకుడు. అప్పుడు ఫస్ట్ మొట్టమొదటి హెడ్ మాస్టర్ నాకు సర్వీస్లో. సార్ ఎట్లున్నారంటే హెడ్ మాస్టర్గా ఫస్ట్ ఇక్కడనే వచ్చాను సార్ కమలాపురంలో మ్యాథ్స్ అసిస్టెంట్గా ఉన్నా సార్. హెడ్ మాస్టర్గా ప్రమోట్ అయినా సార్ కమలాపురంలో మ్యాథ్స్ అసిస్టెంట్ పనిచేసేప్పుడు నేను అక్కడ కంపెనీ ఈ చైర్మన్ కమిటీ తరఫున సైన్స్ అసిస్టెంట్కి పనిచేసినాను సార్తో కలిసి. సార్ ప్రమోషన్ ఇక్కడికి వస్తే మాకు అపాయింట్మెంట్, ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడికి వచ్చిందన్నమాట సార్ దగ్గర. ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైనా గుర్తున్నారా సార్? గుర్తున్నాడు. సార్ కొడుకు గుర్తున్నాడు, మహేష్ రెడ్డి గుర్తున్నాడు, బాబాయ్ సార్ కొడుకు గుర్తున్నాడు, అబ్బాయి గుర్తొస్తాడు. సార్ ఇద్దరైతే ఖచ్చితంగా గుర్తుంటారు సార్. ఒకరు అల్లరిగా ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా గుర్తునే ఉంటూనే ఉంటారు. ఇంకా మధ్యరకంగా ఉన్న వాళ్ళైతే చెప్పలేము. అమ్మాయిలు కూడా కొందరికి మొహాలు మారలేదు, వాళ్ళు చూస్తే గుర్తుపట్టచ్చు, కానీ పేర్లు మర్చిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళు కూడా చూసానంటే అక్క వాళ్ళని కావచ్చు, అక్క వాళ్ళ అన్న వాళ్ళని కావచ్చు, అప్పుడు ఏదో డ్రాయర్లు వేసుకొని మళ్ళీ 25 సంవత్సరాల బ్యాక్ మళ్ళీ అంటే ఆ వయసు గుర్తొచ్చింటది ఇప్పటికి. అంటే 25 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఇంకోటి ఇంతమందిని గ్యాదర్ చేసుకొని వీళ్ళు అంతా నిజంగా చాలా గ్రేట్, నిజంగా చాలా కష్టపడ్డారు. మొత్తము దాదాపు 98% అందరినీ గ్యాదర్ చేసినారు. అందరూ కలవాలా, చాలా సంతోషం బాబు. ఇట్లా ప్రతి బ్యాచ్ కూడా ఇలా కలుసుకుంటుంటే మీ అంతటా మీరు ఒక స్నేహితులు సంపాదించుకున్నట్టు. మన బంధువులు ఎంతమంది ఉండొచ్చు, తల్లిదండ్రులు ఎంతమంది ఉండొచ్చు, కానీ మనతో పాటు కలిసి చదువుకున్నటువంటి స్నేహితులను మనం కలుసుకుంటే ఆ ఆనందమే వేరు. ఇంకా సినిమా చెప్పిన ఆ కిక్కే వేరు అంటారే, అట్లా కలుసుకుంటే మన యొక్క కష్ట సుఖాలు కానీ మన యొక్క అనుభవాలు కానీ అన్నీ పంచుకొని అది బాగా సంతోషంగా ఉంటుంది. మంచి ప్రయత్నం చేసినారు, సక్సెస్ఫుల్. మీకు అందరికీ శుభాశీస్సులు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. తర్వాత మీ బ్యాచ్లో అప్పుడు సార్ నేను చెప్తాను సార్. సార్ నా పేరు వీరభద్ర సార్. ఈ ఊరే సార్. నేను 2003-2004 బ్యాచ్ స్టూడెంట్ సార్. 10th క్లాస్ అయిపోయింది సార్. అప్పుడు సార్ నేను వీరయ్య కొడుకుని సార్. ఇప్పుడు మీ క్లాస్లో దేవాలయం దగ్గర సార్. ఇప్పుడు మీ క్లాస్లో అప్పుడు ఎస్పీఎల్గా ఎవరున్నారన్న? ఎవరు లేరా? అప్పుడు అంటే పేర్లు రాసేవన్నా పేర్లు ఇప్పుడు క్లాస్ లీడర్ కానీ ఎక్కువ. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంతటి వ్యక్తులందరూ గ్యాదర్ చేసి, సో ఇదంతా ఒక సెటప్గా చేసి, సో వీళ్ళందరికీ ఫోన్లు చేసి వీళ్ళందరినీ కలిసేలాగా చేసిన వ్యక్తి ఇప్పుడు రమణారెడ్డి అన్న. సో అసలు మీకు ఎందుకు అనిపించింది అన్న వీళ్ళందరినీ మనం గ్యాదర్ చేయాలా, మళ్ళీ ఒకసారి కలవాలని నీకు ఎందుకు అనిపించింది? మాకంటే ముందు బ్యాచ్ 98 వాళ్ళు ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసినారు. దాన్ని చూసి మాకు కూడా ఒక ఐడియా వచ్చింది. ముందు లేడీస్ ఇన్స్పైర్ అయినారు ఎక్కువ, మమ్మల్ని మోటివేట్ చేసి మేము కూడా ఇది కావడం జరిగింది. ఇంకోటి తెలిసిన
ఇప్పుడు ఉండేదంతా మగవాళ్ళది ఏం లేదు, ఆడవాళ్ళదే అనమాట. వాళ్ళంటే ఇప్పుడు కల్చర్ ఇప్పుడు ఇంతకుముందు మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పోయేదానికి ముందు ఎక్కువగా మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే ఆడవాళ్ళందరూ బాగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వాళ్ళు ముందు మీకన్నా ముందు వాళ్ళే ఒక గ్రూప్లో ఉంటారు. తర్వాత అన్న వీరభద్రారెడ్డి, సో అన్న కాంట్రాక్టర్, వెల్ సెటిల్డ్ ఈ బ్యాచ్ లెక్కల. సార్ ఇక్కడికి వచ్చిన మా గురువుగారు అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్ పాత వాళ్ళందరినీ ఇక్కడ కలవడం. ఈ మీటింగ్ ఇట్లా ఏర్పాటు చేయడానికి కారణమైన రమణారెడ్డిని చాలా థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి ఫంక్షన్స్ మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లా చేసుకుంటూ ఉంటే అందరినీ కలుసుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఇది మరో కుటుంబం మనకు, మళ్ళీ కుటుంబం. రాఘవ్ సార్ను బాబాయ్ సార్ను చూడడం అసలు చాలా సంతోషంగా ఉంది. వీరారెడ్డి సార్ అయితే మధ్యలో కొద్దిసారి వేంపల్లి వెళ్ళిపోయారు, మళ్ళీ మైసూరారెడ్డి సార్ కానీ ఇలా ఆధ్వర్యంలో చదువుకోవడం అనేది చాలా బాగుంది సార్. మీకు మరీ కృతజ్ఞతలు సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు వాళ్ళని ఇట్లా కూర్చోబెట్టి నిజంగా సార్ వాళ్ళకు సంతోషం. ఇంతమంది విద్యార్థులు ఈరోజు సెటిల్ అయ్యారంటే కారణం ఏంటంటే ఒకటి మన బడి, రెండవది వచ్చేసి మన ఉపాధ్యాయులు. సో మనకు అక్కడ షెల్టరు, తర్వాత ఇక్కడ మనకు మన గమ్యస్థానాన్ని చేర్చడానికి వాళ్ళు పడిన కృషి అంతా ఇంత కాదు. ఈరోజు ఇంతమంది సెటిల్ అవ్వడానికి కారణం వాళ్ళే. నిజంగా వాళ్ళకు పాదాభివందనం సార్. మాకు ఎందుకంటే ఇలాంటి మా ఊర్లోకి వచ్చి మాకు ఇట్లాంటి చదువు చెప్పి ఈరోజు మేము సెటిల్ అవ్వడానికి కారణం మీరే. షరీఫ్ అన్న వచ్చినప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఉన్నాడు. నమస్తే. ముఖ్యంగా ముందు సార్ వాళ్ళందరికీ నమస్కారం సార్. నేను ఇక్కడ పుట్టింది పాయసంపల్లిలోనే, పెరిగింది పాయసంపల్లిలోనే. కాకపోతే 1 to 8th వరకు ఇక్కడ చదివాను. 9th 10th పెద్దచెప్పలికి వెళ్ళాను. ఈ ప్రోగ్రాం గురించి రమణారెడ్డితో చర్చించగా రమణారెడ్డి నాకు మాట్లాడతానని చెప్పారు. తర్వాత లేడీస్తో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లేడీస్ అండ్ జెంట్స్ అందరితో ఒకరు ఫోన్ నెంబర్లన్నీ తీసుకొని లేడీస్కి ఒక సపరేట్ గ్రూప్ పెట్టేసి వాళ్ళని గ్యాదర్ చేసుకోమన్నాము. మేము జెంట్స్ అందరం పెట్టుకుని ఒక గ్రూప్ పెట్టుకొని గ్యాదరింగ్ చేసుకొని దాదాపుగా ముందు 50 మంది అనుకొని 60 మంది వరకు అయ్యాము. అక్కడ నుంచి ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్ల గురించి రమణారెడ్డి నేను ముఖ్యంగా చర్చించుకొని ఎట్లా చేయాలి, ఏ విధంగా పోవాలి అని చెప్పేసి సలహాలు మన ఫ్రెండ్స్ వాళ్ళని కూడా తీసుకొని గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తామని చెప్పాము. అలాగే మాకంటే ముందు బ్యాచ్లు చేసుకునే వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉందండి. దీనికి ముఖ్యంగా ఎక్కువ కృషి చేసింది మన రమణారెడ్డి గారిని అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడికి వ్యయ ప్రయాసాలు కోరి దూరం నుంచి ఒక్కొక్కరు విజయవాడ నుంచి, ఇంకొకరు కడప నుంచి, దూరవారం నుంచి లేడీస్ అందరూ వచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. మీకు కూడా మీరందరూ ఇక్కడికి వచ్చి పారిశ్రమ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అక్క వాళ్ళ వంతు. అక్క ఇంట్లో ఎంత వాదిస్తుంటారు అక్క, ఎంత కొట్లాడతారు అక్క. ఇక్కడికి వచ్చేసరికి హార్ట్ఫుల్గా ఉంది అక్క, నవ్వడం కూడా చాలా వెళ్తారు. చెప్పండి అప్పట్లో కాదక్క, అప్పుడున్నప్పటికి ఇప్పుడు నాకు ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా మీకు? డిఫరెన్స్ ఏం లేదు, అందరం అదే ఆప్యాయతగా అదే అయితే మారినారు. మాట్లాడడం అయితే అందరం కనుక్కొని ఫ్రెండ్షిప్ అదే విధంగా. కొంచెం 25 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు కొంచెం మొహమాటంగా ఉంటది. వాళ్ళేమో అట్లేం లేకుండా నిజంగా చాలా కలిసినారు అనమాట. నుంచి ఇక్కడ కలిసే చదివినాం. ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ అందరం కలిసి చదివిన వాళ్ళమే. 10th వరకు ఇక్కడే చదివిన వాళ్ళమే. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. దాదాపు మధ్యలో అబ్బాయిలు కొంతమంది డ్రాప్ అవుట్ అయినారు, అమ్మాయిలు ఫస్ట్ క్లాస్ నుంచి చాలా వరకు. మీరు అందరూ అటెండ్ అయినారు? అందరూ ఒక 95% వచ్చినారా? 95% గ్యాదర్ చేసినారంటే నిజంగా గ్రేట్. మీలో ఎవరన్నా మీ బావాలు అప్పట్లో ఎట్లుండేది? చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలిసినందుకు. అయితే జెంట్స్లో మాత్రం కనుక్కోలేకపోతున్నాం మేము. యాక్చువల్గా చెప్పాలంటే కొద్దిమంది మాత్రం గుర్తుకున్నారు, మిగతా వాళ్ళంతా ఫేస్లు గుర్తుపట్టలేకపోతున్నాము. అదే అందుకే గుర్తుపట్టలేకపోతున్నాము. కానీ దాదాపు అందరం గ్యాదర్ అయినాం ఇక్కడ, అందరు గ్యాదర్ అయినాం. కానీ ఇదే ఫస్ట్ టైం అనుకోవద్దండి. నా పేరు ఉషారాణి, మాది రాజుపాలెము. 6th to 10th వరకు చదివాను. ఇది స్కూల్ సెంటర్లో అనమాట. రాజుపాలెము, అల్దెన, ఈర్లపల్లె,
ఇట్లా అన్ని ఊర్లు తలపనూరు మాకు అప్పట్లో బస్సు కూడా లేదు, నడుచుకుంటానే వచ్చేవాళ్ళం. కూడా వచ్చేవాళ్ళం. సైకిల్ ఎప్పుడు 10th లో ఇచ్చినారు సైకిల్, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేము అక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు కొద్ది దూరం నడచాలంటే నడచలేము. చేసుకోలేకున్నారు. కానీ ఇదే ఫస్ట్ లాస్ట్ అనుకోవద్దండి, అందరం ఇలాగే బాగా కలుస్తూ ఉండాలా, ఒకరినొకరు మాట్లాడుకుంటా అందరం బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకోటి నా పేరు బి లక్ష్మీదేవి. అక్క ఏ ఊరు అక్క? పాయసంపల్లి. పాయసంపల్లి. ఓకే ఓకే. మీరు అంటే అప్పటికి ఇప్పటికి మీరు ఇచ్చేస్తాను లేక మారినారు అంతా. మారినారు. నా పేరు వరలక్ష్మి, నేను పాయసంపల్లి. పై పడుకోక. నా పేరు వరలక్ష్మి, నా పాయసంపల్లిలోనే ఉంది. పాయసంపల్లి. ఇప్పుడు ఇంతమంది కలిసినారు కదా, సో ఇప్పుడు ఏదైనా సరే కుటుంబ పరంగా ఎవరైనా ఇబ్బంది పడి ఉండొచ్చు, ఒకవేళ పడవచ్చు, మనం చెప్పలేము, అందరూ ఒకే హోదాలో ఉండలేరు. సో అలాంటి వాళ్ళకి ఓకేనా, అలాంటి వాళ్ళకి మీ బ్యాచ్ తరపున ఏం చేయాలనుకుంటున్నారన్న? ఎవరు మాట్లాడతారు? అట్లా ఏదన్నా ఎగ్జాక్ట్లీ అంటే మనకు ఇందాక సార్ చెప్పినట్టు, రాఘవ్ సార్ చెప్పినట్టు, మనకు బయట ఎంతోమంది తిరుగుతూ ఉంటారు, బయట ఎంతోమంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. కానీ వాళ్ళంతా మన బంధువులు కాదు, ఫ్రెండ్స్ కాదు, కొన్ని లక్షల మందిని చూస్తూ ఉంటాం. బట్ వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళను మనం అందరినీ గుర్తుపట్టగలం. ఇక్కడ ఉండేవాళ్ళు మన ఊరోళ్ళు, మన చుట్టుపక్కల పల్లెటూరోళ్ళు. నాతో ప్రదీప్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం ఏదన్నా కానీ ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరన్నా కానీ కొద్దిగా ఆర్థికంగా, సరే ఆర్థికంగా అంటే కనుక ఏది అంటే ఎవరికి చేతనైనంతలో ఒకే రోజులు ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి, మారుతూ ఉంటుంది. ఏదైనా కూడా ఇదే ఇప్పుడు ఏదైతే 1999 బ్యాచ్ అనేది ఒకటి ఏదైతే క్రియేట్ చేసామో, ఊరికి వాట్సాప్లు అంతా ఊరికి వేరే మెసేజ్లు కాకోకుండా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్ పెట్టుకుంటూ ఇది ఇట్లే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ, లైఫ్లో లాస్ట్ ఎండింగ్ అప్పుడు కూడా, చనిపోయినప్పుడు కూడా ఈ వ్యక్తి చనిపోయినాడు అన్నట్టు అప్పటి వరకు కంటిన్యూ చేస్తూ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక పలానా వ్యక్తికి ఈ ఇబ్బంది ఉంది, దీనికి మనం ఏం చేయొచ్చు, సరే ఆర్థికంగా కానీ ఏదైనా హెల్ప్ కానీ, ఇప్పుడు ఎవరికన్నా కానీ మన పిల్లలకే ఏదైనా స్కూల్లో సీట్ కావాలి, ఏదైనా అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆ స్కూల్లో సీట్ ఇప్పించడం, సహాయం అనేది ఇప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం చేసుకునేటట్టు ఎవరు ఉంటారు. ఇప్పుడు సపోజ్ నెల్లూరు ఉంది, నెల్లూరులో అక్కడ అందుబాటులో ఎవరు ఉన్నారు, నెల్లూరులోనే సీట్ వస్తుంది, గూడూరులో వస్తుంది, హైదరాబాద్లో ఎవరు ఉన్నారు, కొద్ది ఇబ్బందుల్లో ఉంటారు. హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు మన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వెంకటరామరెడ్డి సార్ వాళ్ళకి వచ్చినప్పుడు పలానా ఇప్పుడు ఎవరైనా అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళకి అట్లా చేయడం అనేది కంటిన్యూగా చేద్దాం అనేది ప్రదీప్ చెప్పిన తర్వాత నాకైతే 100% చేద్దామని అనుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం మొదలే ఇప్పుడు మేనిఫెస్టో పట్టుకో. ఈ కార్యక్రమం వచ్చినందుకు మన టీచర్లు వీళ్ళందరికీ సంతోషం. గట్టిగా మాట్లాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం, ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరినీ గ్రూపులో చేర్చి రమణారెడ్డి చాలా రిస్క్ తీసుకున్నాడు. రిస్క్ తీసుకునేందుకు ఈరోజు ఒక మినీ పండగ అయిపోయింది. పండగ ఈరోజు చెప్పాలంటే నిజంగా మీరందరూ కలవడం అనేది నిజంగా పండగ. నుంచి వచ్చినారు పాపం లేడీస్ కూడా, మా భద్ర కూడా వైజాగ్ నుంచి వచ్చినాడు. వైజాగ్ నుంచి భరత్ అయితే పని చూసుకొని విజయవాడ నుంచి వచ్చినాడు. రాఘవ హైదరాబాద్ నుంచి వచ్చినాడు. ఇంకా చాలామంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు. అయిపోయింది. అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ వచ్చినారు. సో సార్ వాళ్ళ అప్పట్లో ఉన్న జ్ఞాపకాలు వాళ్ళతో కూడా మనం పంచుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఇప్పుడు ఘనంగా సన్మానించి, సో వాళ్ళకు మనకి ఇక్కడికి వచ్చినందుకు గాను నిజంగా చాలా కృతజ్ఞత సార్. మీరు ఎన్నో పనులు వదులుకొని ఈరోజు సండే ఎవరైనా సరే ఆదివారం రోజు ఇంట్లో గడపాలనుకుంటారు. సో ఈరోజు మమ్మల్ని అందరినీ చూసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినారు. సో చాలా థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా మాట్లాడదా? సరే స్టేజ్ పైకి వెళ్దాం సార్. థ్యాంక్స్ అండి.